వైశాఖ మాసం దశమి రోజు ఆయన జన్మించింది కాబట్టి అందరికీ ఏంటంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్, పెద్ద సందేహం ఏంటంటే అదే తప్ప రామాలయం ఒక వారానికి అన్న జయంతి వస్తుంది కదా, అది చేస్తుంది అన్న జయంతే కాదు, అది హనుమాన్కే ఉత్సవం. హనుమాన్ ఉత్సవం అంటే ఆంజనేయ స్వామి లంకకు పోయి సీతమ్మని చూసి లంకని దహించిన రోజు కాబట్టి రాముని యొక్క మొదటి విజయం, రాముని జీవితంలో మొదటి విజయము కాబట్టి అది ఆంజనేయ స్వామి ద్వారా జరిగింది కాబట్టి అదొక విజయోత్సవంగా భావించి అదొక జన్మోత్సవంగా అందరూ దాన్ని సెలబ్రేట్ చేస్తారు కాబట్టి అది విజయోత్సవం అంటే కానీ హనుమాన్ జయంతి కాదు. హనుమాన్ జయంతి ఈ వైశాఖ మాసంలో దశమి రోజు వచ్చేదే పుట్టిన నక్షత్రం, పుట్టిన మాసం, పుట్టిన రోజు కాబట్టి చాలా మందికి ఇక్కడ తెలియదు. పెద్ద పెద్ద దేవాలయాలు తిరుపతి కానీ, భద్రాచలం కానీ, శ్రీరంగం కానీ మహాపుణ్యక్షేత్రాలన్నీ ఈరోజు చేసి జరిపిన వైశాఖ దశమియే హనుమాన్ జయంతి. అది చాలా వాటికి తెలియకుండా అందరూ తప్పుగా ఆ చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా భావించడం చాలా